10% హ్యాపీయర్. ఈ పుస్తక రచయిత పేరు డాన్ హ్యారిస్. ఈయన ఒక అమెరికన్ జర్నలిస్ట్. 2001 నుంచి 2003 మధ్య జరిగిన ఇరాక్ యుద్ధాన్ని ఒక జర్నలిస్టుగా దగ్గరుండి రిపోర్ట్ చేశాడు. ఆ యుద్ధం యొక్క ప్రభావం తనపై బాగా పడింది. 2004లో ఒక లైవ్ షోలో పానిక్ అటాక్ వచ్చి కింద పడిపోయారు. తనను ఏదో భయపెడుతుందని తెలుసుకున్నాడు. తగ్గించుకోవడానికి మార్గాలు వెతికాడు. అప్పుడే ఇతనికి బుద్ధుడు, దలైలామా, దీపక్ చోప్రా, ఎకార్ట్ టోలే వంటి వ్యక్తుల బోధనల గురించి తెలిసింది. మరి వారి మార్గాన్ని అనుసరిస్తే కనీసం 10% అయినా ఆనందాన్ని పొందవచ్చని అర్థం చేసుకున్నాడు. వారి మార్గం ద్వారా సమస్యను ఎలా ఎదుర్కోవచ్చో తెలుసుకున్నాడు. తను తెలుసుకున్నది అందరికీ తెలియచేయాలనే సదుద్దేశంతో ఈ బుక్ ను రచించారు. మరి ఇందులో ఉన్న రహస్యాలేంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూద్దాం. మెడిటేషన్ వర్సెస్ మైండ్ఫుల్నెస్. మెడిటేషన్ కి మైండ్ఫుల్నెస్ కి కొంచెం తేడా ఉంది. ఒకసారి స్వామి వివేకానందని నీ మిగతా జీవితంలో చేయాలనుకునే ఒక పని ఏదైనా ఉందా అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ధ్యానం చేసుకుంటా అని. ధ్యానం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మెడిటేషన్ మన మైండ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. మన ఫోకస్ పెంచడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. కోతిలాగా మన మనసు రకరకాల ఆలోచన వైపు పరిగెడుతుంది. దాన్ని వెనక్కి తీసుకువచ్చి శ్వాస మీద ధ్యాస నిలిపేలా చేయడమే ధ్యానం. ధ్యానం చెయ్యాలంటే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వెన్నుని నిటారుగా నిలిపి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇది మన మంకీ మైండ్ ని దారిలోకి తీసుకొస్తుంది. ధ్యానం చేయడం ద్వారా మనలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతాయి. స్ట్రెస్ ని మనం బాగా హ్యాండిల్ చేయగలుగుతాం. మైండ్ఫుల్నెస్ అంటే గతం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుతం మీదే దృష్టి నిలపడం. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుంది, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మనం దేనికి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం అనేది తెలుసుకోగలుగుతాం. మైండ్ఫుల్ గా ఉండడం ద్వారా మీ సమస్యలేమీ తొలగిపోవు, మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ మైండ్ఫుల్ గా ఉండడం ద్వారా సమస్యకి వెంటనే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకుంటారు. మైండ్ఫుల్ గా ఉండడం ద్వారా మీరు ఫ్లెక్సిబుల్ గా ఆలోచించగలుగుతారు. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడానికి ప్రతిరోజు మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. మొదట్లో కేవలం 5 నుంచి 10 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మెల్లగా టైం పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రశాంతంగా కూర్చొని అసలు మీ బాడీలో ఏం జరుగుతుంది, మీ ఎనర్జీని దేనికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటున్నారు, నిమిషానికి మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అబ్జర్వ్ చేయాలి. మీకు వచ్చే ఆలోచనలను అనలైజ్ చేయాలి. ఇలా కొన్ని రోజులు చేయడం ద్వారా మీ మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది. మీ ఆలోచనలపైన నియంత్రణ వస్తుంది. ప్రస్తుతం మీద దృష్టి పెట్టగలుగుతారు. రైన్ టెక్నిక్. మైండ్ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. అదే రైన్ టెక్నిక్. ఆర్ రికగ్నైజ్. మీ ఫీలింగ్స్ ని గుర్తించాలి. ఎలో. మీకు బాధ కలిగితే దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచించడం వల్ల మనం డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ కష్టాన్ని అంగీకరించడం వల్ల దాని పరిష్కారానికి మీరు అడుగులు వేయగలుగుతారు. ఇన్వెస్టిగేట్. ఒక కష్టం ఎదురైతే అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం పని చేయడం వల్ల వచ్చింది అని ఇన్వెస్టిగేట్ చేయాలి. నాన్ ఐడెంటిఫికేషన్. మీకు కోపం వచ్చినంత మాత్రాన మీరు ప్రతి చిన్నదానికి కోప్పడే మనిషి ఎవరు. మీరు ఏదో చిన్నది కోల్పోయినంత మాత్రాన జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తి ఎవరు. అది జస్ట్ మన జీవితంలో ఒక ఫేజ్ మాత్రమే. అదే మీ వ్యక్తిత్వం అవ్వదని గుర్తుంచుకోవాలి. ఈ 4 పనులు చేయడం ద్వారా మీలో మైండ్ఫుల్నెస్ అనేది పెరుగుతుంది. 8 బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్. ఆనందంగా ఉండడానికి బుద్ధుడు చెప్పిన కొన్ని సూత్రాలను రచయిత ఇందులో మనకు వివరించారు. అవేంటంటే, డోంట్ బి ఏ జర్క్. కొంతమంది జాలి, దయ, కరుణ లేకుండా కూడా సక్సెస్ అవుతారు. కానీ అందులో ఆనందం ఉండదు. ఏదో తప్పు చేస్తున్నామనే భావన ఏదో ఒక మూల ఉంటుంది. మీ సక్సెస్ లో మంచితనానికి కూడా చోటివ్వండి. ఇతరులకు సహాయం చేయండి. అలాంటి విజయమే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. హైడ్ ద జెన్. మంచిగా ఉండండి, కానీ అవసరమైనప్పుడు మంచితనాన్ని దాచేయండి. ఒక పని చేయడం వల్ల మీరు ఆపదలో పడతారు అని అనిపిస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అబద్ధమైనా చెప్పండి, తప్పులేదు. మెడిటేట్. ధ్యానం చేయడం వల్ల అనంతమైన లాభాలు ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆలోచన దృక్పథం మారుతుంది. ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి. 24 గంటల్లో 10% సమయాన్ని ధ్యానానికి కేటాయించండి. డోంట్ వరీ.
మీరు మార్చలేని దాని గురించి బాధపడకండి. ఎందుకంటే మార్చలేని దాని గురించి బాధపడినా ఉపయోగం లేదు కాబట్టి. అలాగే మార్చగలిగిన దాని గురించి కూడా బాధపడకండి, ఎందుకంటే దాన్ని మీరు మార్చగలరు కాబట్టి. హ్యాపీనెస్ ఇస్ నాట్ ద ఎనిమీ ఆఫ్ క్రియేటివిటీ. కొంతమంది కోపంలో లేదా డిప్రెషన్లో ఉంటే మనలో క్రియేటివిటీ పెరుగుతుందేమో అనుకుంటారు. కానీ మన మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు, ఏ చింత లేనప్పుడు అసలైన క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. డోంట్ ఫోర్స్ ఇట్. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు ఆఖరికి ఒక జారు మూత కూడా తెరవడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నరాలు వీక్ అయిపోయి చేతిలో బలం తగ్గుతుంది కాబట్టి. ఒక పని చేసే ముందు కొంచెం ప్రశాంతంగా ఉండండి. సెల్ఫ్ కంపాషన్. కొంతమంది తమలో ఉన్న చెడ్డ అలవాట్లు మార్చుకోవడానికి తమతో తాము మొండిగా ప్రవర్తిస్తారు. నిజానికి తన తప్పుల్ని ఎవరైతే క్షమించగలుగుతారో వారే ఎక్కువగా తమ చెడ్డ అలవాట్లను మార్చుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేయటం, ధ్యానం చేయడం, మొక్కలు నాటడం వంటి డైవర్ట్ అయ్యే పనులు చేయాలి. నాన్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు ఫలితం గురించి ఆలోచించడం మాని చేసే పనిపైన దృష్టి పెట్టాలి. ఆ 10% మీరు ఉండాలంటే ఈ పనులు చేయండి. ముందు మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారా లేదా ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి తగ్గ కృషి చేయాలని నిర్ణయించుకోవాలి. కృషి చేసేటప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ దాని నుంచి ఏదో ఒకటి ప్రతిరోజు నేర్చుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. చివరగా, మీరు ఆశించిన ఫలితం రాకపోతే 90% మంది దిగులు పడినట్లుగా దిగాలు పడకూడదు. వారు వదిలేసినట్లు మీ కర్తవ్యాన్ని కూడా వదిలేయకూడదు. 10% మంది తిరిగి ప్రయత్నించినట్లు మీరు ప్రయత్నించాలి. ఈ మధ్య వచ్చిన 12th ఫెయిల్ మూవీ చూసారా? అందులో ఫెయిల్ అయితే రీస్టార్ట్ చేయమని చెప్తారు. అదే విధంగా కింద పడిన ప్రతిసారి మళ్ళీ మీ జర్నీని రీస్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. ఇప్పుడు వరకు ఇందులో చెప్పుకున్న కీ పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేద్దామా? మెడిటేషన్ మరియు మైండ్ఫుల్నెస్ మిమ్మల్ని కనీసం 10% అయినా ఆనందంగా ఉంచుతాయి. మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయడం వల్ల నీ సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వకపోవచ్చు, కానీ సమస్యలకు మీరు రెస్పాండ్ అయ్యే తీరు మాత్రం మారుతుంది. మైండ్ఫుల్నెస్ ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ కోసం పోరాడేలా మీకు సహాయపడుతుంది. ప్రతి చిన్నదానికి చింతించకండి. మార్చలేనప్పుడు, మార్చగలిగినప్పుడు చింతించడం ఎందుకు? ప్రతిరోజు మీకున్న సమయంలో ఒక 10% ధ్యానానికి మరియు మైండ్ఫుల్నెస్కి కేటాయించండి. అది మీ వ్యక్తిత్వాన్నే మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.